హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ రోజుతో 9 వారాలను పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగు పెట్టడానికి ఉత్సాహపడుతుంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో నిఖిల్ ఎక్కడున్నాడు, ఉన్నాడా ఇంట్లో అంటూ నాగార్జున ఎటకారకంగా అడగడంతో నిఖిల్ పైకి లేచి ఇక్కడే ఉన్నాను సార్ అంటే, ఇక్కడే ఎందుకున్నావయ్యా, బ్యాగ్ తీసుకొని గేట్లో నుంచి వెళ్ళిపో అంటూ అనడంతో అందరూ షాక్ అయ్యారు. బిగ్ బాస్ ప్లీజ్ గేట్స్ ఓపెన్ అనగానే గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో నాగార్జున ఫైర్ అవుతూ, నిఖిల్ నీకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, నువ్వు అసలుకు ఇంట్లో ఉన్నావా లేవా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండటం కంటే మీ ఇంట్లో ఉంటే బెటర్ కదా, ఇక్కడేం చేస్తావు, మీ ఇంటికి వెళ్ళిపో అంటూ మరోసారి గట్టిగా చెప్పడంతో నిఖిల్ సారీ సార్, ఈ వారం నేను గేమ్స్ ఆడదామనుకున్నాను కానీ రెబల్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అంటే, నువ్వు మాత్రమే కాదు కదా మిగిలిన వారు కూడా ఎలిమినేట్ అయ్యారు, కానీ వారు ఎక్కడో ఒక దగ్గర ఎలివేట్ అవుతున్నారు, నువ్వు కనీసం ఆ పని కూడా చేయటం లేదు. తిన్నామా, పడుకున్నామా, మాట్లాడామా, నిద్రపోయామా, ఇవే చేస్తున్నావు. కేవలం ఆట కోసం మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావా, హాలిడే ట్రిప్ అనుకొని ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఏదైనా ఏం పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావో లేదో అని నాకు అనిపిస్తుంది. నీ ఆటని నీ మాటని చూస్తుంటే నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్కి సెట్ కావేమో అనిపిస్తుంది. నీ లగేజ్ తీసుకొని వెళ్ళిపో నిఖిల్ అంటూ ఘాటుగా చెప్పడంతో సారీ సార్, ఈ వారం ఖచ్చితంగా గేమ్ ఆడతాను, నేనేంటో నిరూపించుకుంటాను అంటూ చెప్పడంతో నాగార్జున ఇదే నీకు ఫైనల్ వార్నింగ్, ఈ వారం నువ్వు కనిపించకపోతే ఇక బిగ్ బాస్ హౌస్లో నువ్వు కనిపించవు అంటూ చెప్పి వదిలేయడం అయితే జరిగింది. మరి నిఖిల్కి ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.